నెక్స్ట్ క్వశ్చన్, ఏబీల ఆదాయాల నిష్పత్తి 5:4, వారి ఖర్చుల నిష్పత్తి 3:2. సంవత్సరం చివరిలో ప్రతి వాడు 1600 రూపాయలు ఆదా చేస్తే ఏ యొక్క ఆదాయము అని అడిగారు. ఏ ఆదాయం ఎంత అని అడిగారు. ఈ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటటువంటివి ప్రపోర్షనల్ కిందికి వస్తూ ఉంటాయి అనుపాతంలో. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ నిష్పత్తి అనుపాతంలో ఈ మోడల్లో క్వశ్చన్ కనిపిస్తూనే ఉంటుంది. ఈ క్వశ్చన్ని ప్రొసీజర్ ప్రకారం ఎలా చేస్తాం, షార్ట్ కట్ ప్రకారం ఎలా చేస్తాం, లాజికల్గా ఎలా చేస్తాం అనేటటువంటి దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ చదవగానే మనం ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోవాలా, షార్ట్ కట్ సెలెక్ట్ చేసుకోవాలా, లాజిక్ సెలెక్ట్ చేసుకోవాలా అని, లేదా త్రూ ఆప్షన్స్ అయినా ఆన్సర్ చేయొచ్చా అనేటటువంటి దాన్ని బట్టి మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం త్రూ ఆప్షన్స్ చూస్తే కనుక ఏ యొక్క ఆదాయము అన్నారు కాబట్టి ఏ యొక్క ఆదాయం అనేటటువంటిది 5 భాగాలు. సో 5తో డివైడ్ అయ్యేటటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాదాపుగా ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా 5తో డివైడ్ అయ్యేటటువంటివే ఉన్నాయి. సో ప్రొసీజర్కి వెళ్దాం. ఎప్పుడూ కూడా నిష్పత్తిని 0 కాని సంఖ్యతో గుణించినా లేదా భాగించినా వాటి విలువ మారదు. అలానే నిష్పత్తి A:Bని A/B అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఏబీల ఆదాయాల నిష్పత్తి అనేటటువంటిది 5:4 కాబట్టి మనం 5x/4x అని రాసాం. x విలువ కనుక మనం కనుక్కుంటే ఏ యొక్క ఆదాయం కానీ బి యొక్క ఆదాయం కానీ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే ఆదాయము, పొదుపు, ఖర్చు వీటికి ఉన్నటువంటి రిలేషను ఆదాయంలో నుంచి పొదుపు తీసేస్తే ఖర్చు వస్తుంది, లేదా ఆదాయంలో నుంచి ఖర్చు తీసేసినా పొదుపు వచ్చేస్తుంది, లేదా ఖర్చుని పొదుపుని కలిపితే గనక ఆదాయం వచ్చేస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు 1600 రూపాయలు ఆదా చేస్తే అన్నారు. సో ఆదాయంలో నుంచి పొదుపును గనక తీసివేస్తే, ఆదాయాన్ని తీసివేస్తే -1600 -1600. అప్పుడు ఖర్చుల నిష్పత్తి వస్తుంది ఎంత అంటే 3:2 అని ఇచ్చారు, దాన్ని 3/2 అని రాయొచ్చు. దీన్ని సాల్వ్ చేసి మనం x యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్గా ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి 4 to 5 స్టెప్స్ అవసరం అవుతుంది, కానీ ఒకే స్టెప్లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలా అనేటటువంటి చూడండి. చేసే సింప్లిఫికేషన్ అంతా చేస్తాం కానీ మనసులో మాత్రమే చేస్తాం. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎక్స్లన్నీ ఒకవైపుకు తీసుకొస్తాం. ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ వైపుకి వచ్చినప్పుడు వాటి యొక్క సింబల్స్ మారుతాయి. సో ఫస్ట్ ఎక్స్ గురించి చూద్దాం. 3 × 4x అంటే కనుక 12x అవుతుంది. 5x × 2 అంటే కనుక 10x అవుతుంది. 12xకి 10xకి డిఫరెన్స్ ఎంత అంటే కనుక 2x ఈక్వల్. ఇప్పుడు కాన్స్టెంట్స్ తీసుకుందాం. 1600 × 2 అంటే కనుక 3200 అవుతుంది. అలానే 3 × 1600 అంటే కనుక 4800 అవుతుంది. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 1600. లేదా ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే 1600ని ఇక్కడ 2 టైమ్స్ మల్టిప్లై చేసాం, ఇక్కడేమో 3 టైమ్స్ మల్టిప్లై చేసాం. డిఫరెన్స్ అనేది 1 టైం వస్తుంది. కాబట్టి 1600 × 1 అంటే కనుక 1600. సో x వాల్యూ ఎంత అంటే 800. మనల్ని ఏ యొక్క ఆదాయం ఎంత అని క్వశ్చన్ అడిగారు. ఏ యొక్క ఆదాయము అంటే 5x. 5 × 800 దట్ ఈక్వల్ టు 4000 రూపీస్ అవుతుంది. ఇది ప్రొసీజర్. నెక్స్ట్ షార్ట్ కట్ చూద్దాం. షార్ట్ కట్ ఎప్పుడు అప్లై చేయొచ్చు అంటే ఏబీల ఆదాయాల నిష్పత్తి 5:4, వారి ఖర్చుల నిష్పత్తి 3:2. ప్రతి ఒక్కరూ 1600 రూపాయలు ఆదా చేస్తే ఏ యొక్క ఆదాయం ఎంత అన్నారు. మొదటి నిష్పత్తి నుంచి ఒకే సంఖ్యని కూడటం వల్ల కానీ తీసివేయడం వల్ల కానీ
నిష్పత్తి కనుక వస్తే అప్పుడు మనం షార్ట్ కట్ ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా ఏ అనేటటువంటి అతను 1600 రూపాయలు ఆదా చేశాడు, బి అనేటటువంటి అతను 2000 రూపాయలు ఆదా చేశాడు అంటే అప్పుడు మనం ప్రొసీజర్ ప్రకారంగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు 1600 ఆదా చేశారు కాబట్టి మనం షార్ట్ కట్ అప్లై చేస్తున్నాం. మనల్ని ఏ యొక్క ఆదాయం ఎంత అని క్వశ్చన్ అడిగారు. సో ఏ యొక్క ఆదాయము అంటే 5 భాగాలు కాబట్టి 5 ఇంటూ ఈ నిష్పత్తి నుంచి ఈ నిష్పత్తి రావడానికి ఎంత సబ్ట్రాక్ట్ చేశాము అంటే 1600 కాబట్టి 1600 ఇంటూ ఈ రెండింటి యొక్క రెండవ నిష్పత్తి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే కనుక 1 డివైడెడ్ బై అంత్యంలో లబ్ధానికి మధ్యంలో లబ్ధానికి ఉన్నటువంటి భేదం తీసుకుంటాం. 5 2s are 10, 4 3s are 12. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే కనుక 2. సింప్లిఫై చేస్తే 2 1s 2 8s 8 5s are 40, పక్కన 2 zeros అంటే 4000 రూపీస్ అని ఇలా ఆన్సర్ చేస్తాం. అలానే ఒకవేళ మనల్ని బి యొక్క ఆదాయం ఎంత అని కూడా క్వశ్చన్ అడిగితే, అంటే ఒకే క్వశ్చన్ లో ఇద్దరు ఆదాయాల గురించి కనుక క్వశ్చన్ అడిగితే జనరల్ గా చేసే పద్ధతి ఏంటి అంటే బి యొక్క ఆదాయం అంటే 4 భాగాలు కాబట్టి 4 ఇంటూ 1600 ఇంటూ 1 డివైడెడ్ బై 2. ఇదొక్కటి తప్ప ఇదొక్కటి మాత్రమే మారిపోతుంది, మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈస్. కానీ మీరు అది కూడా చేయొద్దు. ఏం చేస్తారంటే 5 భాగాలు అనేటటువంటిది 4000 అయింది అంటే ప్రతి భాగం 800. మనకి బి యొక్క ఆదాయము అంటే 4 భాగాలు, 4 800 ఎంత అవుతుంది అంటే 3200. ఈ విధంగా ఆన్సర్ చేయండి. ఇది షార్ట్ కట్. అలానే నెక్స్ట్ వచ్చేసరికి లాజిక్ డిస్కస్ చేస్తున్నాం. లాజిక్ ఏంటి అంటే ఏబీల ఆదాయాల నిష్పత్తి 5:4, వారి ఖర్చుల నిష్పత్తి 3:2. ప్రతి ఒక్కరూ 1600 రూపాయలు ఆదా చేస్తే ఏ యొక్క ఆదాయం ఎంత అన్నారు. చూడండి, ఇక్కడ ఆదాయంలో నుంచి పొదుపును తీసేస్తే కనుక ఖర్చు వచ్చేస్తుంది. ఇక్కడ ఏ యొక్క ఆదాయం 5 భాగాలు, అతని ఖర్చు 3 భాగాలు, అంటే ఆదా అనేటటువంటిది 2 భాగాలు అయింది. అదే విధంగా బికి కూడా ఉందో లేదో చూస్తాం. బి యొక్క ఆదాయం 4 భాగాలు, ఖర్చు 2 భాగాలు, అంటే ఆదా అనేటటువంటిది 2 భాగాలు అవుతుంది. ఇక్కడ ఏ అయినా బి అయినా 2 భాగాలు మాత్రమే ఆదా చేస్తున్నారు కాబట్టి 2 భాగాలు అనేటటువంటిది 1600 రూపాయలని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. 2 భాగాలు 1600 అయితే ఒక్కొక్క భాగం 800 అవుతుంది. ఏ యొక్క ఆదాయము అంటే 5 భాగాలు కాబట్టి 5 800 4000 రూపాయలు. ఈ విధంగా ఆన్సర్ చేస్తాం. ఇద్దరికి 2 భాగాలు మాత్రమే తగ్గింది కాబట్టి డైరెక్ట్ గా లాజిక్ అప్లై చేశాం. ఈ విధంగా కనుక ఆన్సర్ చేయగలిగితే మీకు చాలా తక్కువ టైంలో ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఆప్షన్ ని సెలెక్ట్ చేయొచ్చు. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుంచుకోవాల్సిందల్లా లాజిక్స్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే కాన్సెప్ట్ బాగా వస్తే కనుక లాజిక్ అనేటటువంటిది ఏ విధంగా ఉంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇలాంటి మోడల్స్లోని క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. క్వశ్చన్ చదవగానే లాజిక్గా, షార్ట్ కట్టా, ప్రొసీజర్ అనేటటువంటిది సెలెక్ట్ చేసుకోండి. చాలా తక్కువ టైంలో ఆన్సర్ చేసి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోండి. మీరు అనుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అంటే టైం సేవింగ్ అనేటటువంటిదే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. టైం మేనేజ్మెంట్ అనేటటువంటిదే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. సో థ్యాంక్ యూ.